కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ రాజస్థాన్ నుంచి రాజ్యసభకు నామినేషన్ వేశారు. జైపూర్లో రాహుల్, ప్రియాంక, అశోక్ గెహ్లట్తో కలిసి సోనియా గాంధీ నామినేషన్ కోసం దాఖలు చేశారు. అంతకుముందు ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో నేతలతో కలిసి జైపూర్ వెళ్లారు సోనియా గాంధీ. ఇతర రాష్ట్రాల నుంచి నామినేషన్ కోసం సోనియాను కాంగ్రెస్ నేతలు విజ్ఞప్తి చేసిన రాజస్థాన్ నుంచే రాజ్యసభకు కాంటెస్ట్ చేసేందుకు నిర్ణయించారు. యూపీ రాయ్ బరేల్ నుంచి 5 సార్లు లోక్సభ ఎంపీగా గెలిచిన సోనియా 1998 నుంచి 2022 వరకు ఏఐసీసీ చీఫ్గా ఉన్నారు. మరోవైపు 4 రాష్ట్రాల్లో రాజ్యసభ నుంచి పోటీ పడనున్న ఎంపీ అభ్యర్థులను కాంగ్రెస్ హైకమాండ్ ప్రకటించింది. రాజస్థాన్ నుంచి సోనియా గాంధీతో పాటు హిమాచల్ నుంచి అభిషేక్ సింఘ్వీని ప్రకటించారు. దేశవ్యాప్తంగా కేంద్ర ఎన్నికల సంఘం 56 రాజ్యసభ స్థానాలకు గాను ఎలక్షన్ షెడ్యూల్ను గత నెలలో రిలీజ్ చేసింది. 15 రాష్ట్రాల నుంచి 56 స్థానాలకు జరిగే ఎన్నికలకు నామినేషన్ల దాఖలకు రేపే లాస్ట్ డే కాగా ఈ నెల 27న ఓటింగ్ జరగనుంది. కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ రాజస్థాన్ నుంచి రాజ్యసభకు నామినేషన్ వేశారు. జైపూర్లో రాహుల్, ప్రియాంక, అశోక్ గెహ్లట్తో కలిసి సోనియా గాంధీ నామినేషన్ కోసం దాఖలు చేశారు. అంతకుముందు ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో నేతలతో కలిసి జైపూర్ వెళ్లారు సోనియా గాంధీ. ఇతర రాష్ట్రాల నుంచి నామినేషన్ కోసం సోనియాను కాంగ్రెస్ నేతలు విజ్ఞప్తి చేసినా రాజస్థాన్ నుంచే రాజ్యసభకు కాంటెస్ట్ చేసేందుకు నిర్ణయించారు. యూపీ రాయ్బరేలీ నుంచి 5 సార్లు లోక్సభ ఎంపీగా గెలిచిన సోనియా 1998 నుంచి 2022 వరకు ఏఐసీసీ చీఫ్గా ఉన్నారు. మరోవైపు 4 రాష్ట్రాల్లో రాజ్యసభ నుంచి పోటీ పడనున్న ఎంపీ అభ్యర్థులను కాంగ్రెస్ హైకమాండ్ ప్రకటించింది. రాజస్థాన్ నుంచి సోనియా గాంధీతో పాటు హిమాచల్ నుంచి అభిషేక్ సింఘ్వీని ప్రకటించారు. దేశవ్యాప్తంగా కేంద్ర ఎన్నికల సంఘం 56 రాజ్యసభ స్థానాలకు గాను ఎలక్షన్ షెడ్యూల్ను గత నెలలో రిలీజ్ చేసింది. 15 రాష్ట్రాల నుంచి 56 స్థానాలకు జరిగే ఎన్నికలకు నామినేషన్ల దాఖలకు రేపే లాస్ట్ డే కాగా ఈ నెల 27న ఓటింగ్ జరగనుంది.